హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ ఐడియాస్. ముందుగా అందరికీ సారీ అండి, ఇన్ని రోజులు వీడియోస్ పోస్ట్ చేయనందుకు కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. అందుకోసం సారీ. ఇప్పటి నుంచి వీడియోస్ డిలే కాకుండా చూసుకుంటాను. ఈరోజు మన వీడియోలో టూటీ ఫ్రూటీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. మనం వేస్ట్ అని పడేసే ఈ వాటర్ మిలన్ పీస్ని తీసుకొని పైన ఉండే గ్రీన్ కలర్ లేయర్ని తీసేసేయాలి. లోపల ఉండే రెడ్ కలర్ పార్ట్ని కూడా ఏమాత్రం లేకుండా తీసేసుకొని ఇలాగా వైట్ కలర్ పార్ట్ని తీసుకోవాలి. ఈ వైట్ కలర్ పార్ట్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా చూసుకోవాలి. బయట కొనే వాటికంటే ఇలాగ ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవడం బెటర్. ఇది చాలా పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదండి, చాలా సింపుల్ ప్రాసెస్లోనే నేను మీకు చేసి చూపిస్తాను, చూడండి. బయట కొనే వాటిలో ఏమేమి కలుపుతారో మనకు తెలియదు కదా, ఇలాగ ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మ్యాక్సిమం ఏదైనా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేలాగా చూసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ మిలన్ పీసెస్ని బాయిల్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దానిలోనే 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని లైట్గా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా బబుల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ని అందులో వేసుకొని లైట్గా ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఓవర్గా కూడా ఉడికించకూడదు. ఈ విధంగా 3 నుంచి 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. లైట్గా కుక్ అయిన తర్వాత వీటిని డ్రైన్ అవుట్ చేసేసేయాలి. ఎందుకంటే వేడి వాటర్లోనే ఉంచేస్తే మళ్ళీ బాగా ఓవర్ కుక్ అవుతుంది. ఇప్పుడు చక్కెర పాకం కోసం ఒక బౌల్ని తీసుకొని అందులో తగినన్ని నీళ్ళు పోసుకొని ఒక పావు వంతు వరకు చక్కెరని యాడ్ చేసుకోవాలి. చక్కెర కరిగిపోయి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువ తీగ పాకం అవసరం లేదు ఈ ప్రాసెస్కి. ఈ విధంగా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఉడికించుకున్న పీసెస్ని ఇందులో వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇందులో వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీదనే ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం వలన ఈ పీసెస్ అనేవి చక్కెర పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వడకట్టుకోవాలి. మీ దగ్గర ఎన్ని ఫుడ్ కలర్స్ ఉంటే అన్ని సపరేట్ బౌల్స్ తీసుకొని అందులో కొద్దిగా వేసుకొని ఫుడ్ కలర్స్ వేసి కలుపుకోవాలి. నా దగ్గర 2 కలర్సే ఉన్నాయి కాబట్టి 2 బౌల్స్లో సపరేట్గా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా సపరేట్ చేసుకున్న వాటిలో 1/4 వంతు మీ దగ్గర ఉన్న ఏ ఫుడ్ కలర్నైనా వేసి కలుపుకోవాలి. నా దగ్గర ఓన్లీ ఆరెంజ్ కలర్, గ్రీన్ కలరే ఉంది కాబట్టి నేను 2 బౌల్స్లో సపరేట్ చేసుకొని కలుపుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దానిపైన ఏదైనా మూతను పెట్టి కవర్ చేసి ఓవర్ నైట్ వదిలేసేయాలి. ఓవర్ నైట్ ఉంచిన తర్వాత ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్ని తీసుకొని దానిలో విడివిడిగా వేసుకొని ఫ్యాన్ గాలికి ఉంచితే సరిపోతుంది. డ్రై అవ్వడానికి బయట పెట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా డ్రై అయిన వాటిని ఎయిర్ టైటెడ్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది. ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని గార్నిష్ కోసం ఐస్ క్రీమ్ పైన కానీ కేక్ పైన కానీ వేసుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది.
చూసారు కదా ఈ వీడియోని, ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో. మీరు కూడా ఈ వీడియోని చూసిన తర్వాత ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.